గ్రౌండ్లో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో జిల్లా స్థాయి విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు, భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పెన్షన్లు, రైతు సంక్షేమం, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గంజాయి, మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా అంటే వెలుగుబడిన జిల్లాలని చాలా మంది మాట్లాడతారు, చాలా మంది రీల్స్ కూడా చేస్తారు. కానీ అదే వెలుగుబడిన జిల్లాలో అనుకున్న విజయనగరం కానీ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ఈ రోజు వెలుగుబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రోజు మనందరం ఉండబోతున్నామని చెప్పడానికి ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో మనం స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఈ రోజుకి కూడా కార్యరూపం దాచలే. కానీ ఈ రోజు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి. ఎన్నో పరిశ్రమలు, రియలెన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలర్మిటల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంతో పాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి. ఇందాకే గౌరవ కలెక్టర్ గారు మనకు ఒక నివేదిక కూడా ఇచ్చున్నారు. ముఖ్యంగా మన విజయనగరంలో లాస్ట్ టైం వరకు కూడా మన జీడిపి చూస్తే 37,143 కోట్ల నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో 45,180 కోట్లకి పెరిగిందంటే తలసరి ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. 1,61,000 నుంచి ఈ రోజు 1,95,000కి పెరగడం అనేది ఇదేదో కాగితాల్లో మేము చూస్తున్నది కాదు, గణాంకాలు చాలా క్లియర్ గా చెప్తున్న సందర్భాన్ని కూడా ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకు అనుకుంటే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా దగ్గర 6,000కి పైగా ఈ రోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా దానికి దగ్గర 1,200 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రోజు మీ ఊర్లో పడ్డ రోడ్డైనా, మీ ఊర్లో ఉన్న ఒక నీళ్లు సాగునీరైనా, త్రాగే నీరైనా ఏదైనా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినవి. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా అంటే వెలుగుబడిన జిల్లాలని చాలా మంది టర్కీలోని ఆంటా